మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో కొలువుదీరిన శ్రీ శ్రీ బగలాముఖి శక్తిపీఠం తృతీయ వార్షికోత్సవ వేడుకలు బగలాముఖి శక్తిపీఠ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఫౌండర్ బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పుష్పగిరి పీఠాశ్వరులు విద్యాశంకర భారతి మహాస్వామి వీచేసి అమ్మవారికి హరిద్రార్చన ఆవనములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి తృతీయ వార్షికోత్సవ ఏర్పాట్లు ప్రముఖ సంఘ సేవకులు స్థలదాత పబ్బవారి కుటుంబీకులు పబ్బా స్వరూప రమేష్ గుప్తా ప్రముఖ సంఘ సేవకులు మాజీ జెడ్పీటీసీ స్వాతి మహేష్ గుప్తా దంపతులు దగ్గరుండి ఏర్పాట్లు చేసి భక్తులకు ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం కల్పించారు. భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేష్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు, పండితులు, భక్తులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంటే ఏది లేకపోయినా సరే చీపురు పట్టి ఓడిచినా సరే మన శక్తి సమర్పించినట్టే. లేదు మన దగ్గర ఉన్నది మనం ఆ పని చేయలేము అంటే పణం ఇచ్చినట్టే. అంటే రెండు భాషల్లో మనం తృణం పణం అంటున్నాం కాబట్టి దానికి అర్థం చెప్తున్నా. యథాశక్తి ఇందాక వారందరూ పిలవకుండానైనా సరే వెళ్ళగలిగినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అది దేవతా స్థానములు, గురుస్థానములు, పితృస్థానములు, అలాగే ఏదైనా ఇటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి సభలు జరుగుతూ ఉన్న ఆ స్థానములకు తప్పకుండా మనం వెళ్ళి జరుగుతున్నటువంటి దాన్ని కంటితో చూసినప్పటికీ కూడా ఇంద్రియానికి బలములు ఏర్పడుతాయి, ఇందులో సందేహం లేదు. కాబట్టి ఈవేళ వారు అన్నారు మా శివంపేటకు చీకటి తొలగాలి అని. ఎందుకు శివుడు వచ్చారంటే మారాక శివుడు కాదు, ఇక్కడ అమ్మవారు రావటము. ఇందాక మనం అక్కడ చూసాం ధ్యాన మందిరం, అక్కడ వ్యాసుల వారు దక్షిణామూర్తి స్వరూపంగా. ఇక్కడ చెప్పాల్సింది ఏమీ లేదు, సకల గురుమూర్తి ఒక్కరు కూడా ఒక్క 500 రూపాయలను సమర్పణ చేసి తప్పకుండా తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోవలసిందిగా మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మనగా ఎదురుగా పర్వాలేదు, ఇప్పటికైనా తీసుకోకుండా మాత్రం ఉండకూడదు. తప్పనిసరిగా ఇక్కడ దేవాలయం పక్షాన తప్పకుండా ఒక 500 రూపాయలు సమర్పణ చేయాలి. చేసి అన్నింటి కొరకు అన్నదానము, తర్వాత ఈ క్షేత్రం యొక్క అభివృద్ధి, దాని తర్వాత ఇతరమైనటువంటి శుభవార్త విన్నాం. కనీసం పణం లేకపోయినా తృణం, అంటే ఏది లేకపోయినా సరే చీపురు పట్టి ఓడిచినా సరే మన శక్తి సమర్పించినట్టే. లేదు మన దగ్గర ఉన్నది మనం ఆ పని చేయలేము అంటే పణం ఇచ్చినట్టే. అంటే రెండు భాషల్లో మనం తృణం పణం అంటున్నాం కాబట్టి దానికి అర్థం చెప్తున్నా. యథాశక్తి ఇందాక వారందరూ పిలవకుండానైనా సరే వెళ్ళగలిగినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అది దేవతా స్థానములు, గురుస్థానములు, పితృస్థానములు, అలాగే ఏదైనా ఇటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి సభలు జరుగుతూ ఉన్న ఆ స్థానములకు తప్పకుండా మనం వెళ్ళి జరుగుతున్నటువంటి దాన్ని కంటితో చూసినప్పటికీ కూడా ఇంద్రియానికి బలములు ఏర్పడుతాయి, ఇందులో సందేహం లేదు. కాబట్టి ఈవేళ వారు అన్నారు మా శివంపేటకు చీకటి తొలగాలి అని. ఎందుకు శివుడు వచ్చారంటే మారాక శివుడు కాదు, ఇక్కడ అమ్మవారు రావటము. ఇందాక మనం అక్కడ చూసాం ధ్యాన మందిరం, అక్కడ వ్యాసుల వారు దక్షిణామూర్తి స్వరూపంగా. ఇక్కడ చెప్పాల్సింది ఏమీ లేదు, సకల గురుమూర్తి ఒక్కరు కూడా ఒక్క 500 రూపాయలను సమర్పణ చేసి తప్పకుండా తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోవలసిందిగా మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మనగా ఎదురుగా పర్వాలేదు, ఇప్పటికైనా తీసుకోకుండా మాత్రం ఉండకూడదు. తప్పనిసరిగా ఇక్కడ దేవాలయం పక్షాన తప్పకుండా ఒక 500 రూపాయలు సమర్పణ చేయాలి.